ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్టు అయ్యన్న తెలిపారు. సభా హక్కుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టసభలపై కూడా గౌరవం లేకుండా సాక్షి మీడియాలో కథనాలు వస్తుండడం బాధాకరమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారంటూ సాక్షిలో వచ్చిన కథనాల పేపర్ కటింగ్లను అసెంబ్లీలో స్పీకర్ ప్రదర్శించారు. సాక్షిలో వచ్చిన కథనాల విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించలేదని, జరగని శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని సాక్షిలో రాశారని మండిపడ్డారు. లోక్సభ స్పీకర్ ఏపీ స్పీకర్పై కథనాలు రాశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు రాతలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నానని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా సాక్షిపై తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోక్సభ స్పీకర్ గారి పైన తమరిపైన ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష. అయితే శిక్షణ తరగతులు జరగకముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానికానికంతా కూడా ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోను సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభలపైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష. ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరూ ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేశాం. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సిన కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఇది ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది. అసలు దుర్వినియోగం చేయిస్తున్నారా మనం? అసలు మీటింగే పెట్టలేదు మనం. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను.